ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 17/3/2026 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు పాల్గొన మాసము, బహుళ పక్షము, త్రయోదశి ఉదయం 9:20 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. శతభిష నక్షత్రం ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 6:08 వరకు ఉండి తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 11 నుంచి 12:35 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:49 నుంచి 9:37 వరకు, తిరిగి రాత్రి 11:12 నుంచి 12 గంటల వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము మధ్యాహ్నం 1:29 నుంచి 3:04 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు, సూర్యోదయం 6:26కి, సూర్యాస్తమయం 6:23. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి శుభ గడియలు, ఆనందయోగము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, ప్రశాంతమైన జీవనం, రుణ విమోచనం, రుణ సౌకర్యం అంటే లోన్ తీసుకునే అవకాశం, ఏది హౌసింగ్ లోన్స్ కానీ ఇతరత్ర కంపెనీ కోసం లోన్ తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు బాగా ఉంది. శుభవార్తా శ్రవణం సంతానం వల్ల కావచ్చు, లేదంటే సంతానం గురించి కావచ్చు, వివాహ సంబంధ విషయాలు కావచ్చు, ఇతరత్ర ఏదైనా భూ లావాదేవీలు, కుటుంబ సౌఖ్యం కావచ్చు, శుభవార్త వింటారు. ఆర్థిక విషయాల్లో చాలా మంచి వెసులుబాటు వల్ల సమస్త రుణపీడ పరిహారం అవుతుంది. రోగనాశనాన్ని పొందుకునే అవకాశాలు, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాన్ని పొందుకోవచ్చు. అలాగే వ్యాపార పరంగా అనుకూలంగా శుభయోగాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. వస్తువాహన సౌలభ్యం కూడా పొందుకునే అవకాశం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయకమైన శుభయోగాలు. ధనం, ఆరోగ్యం, ఉద్యోగ లాభం, విద్యా లాభాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చును. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, విద్యా అనుకూలత, విదేశీయానం, తీర్థయాత్ర సేవన, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, స్వదేశంలో విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడారంగ అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, వివాహాదనిచ్చే తాంబూల అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు. ఆత్మీయుల కలిగి ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రయాణ లాభాలు బలంగా ఉన్నాయి. విహారయాత్ర కావచ్చు, విదేశీయాన యాత్ర కావచ్చు, లేదా తీర్థయాత్ర కావచ్చు, మంచి విదేశీయాన యోగాన్ని పొందుకునే అవకాశాలు. ధనము, ఆరోగ్యము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. వ్యాపార రంగంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. సమస్తమైనటువంటి ఆర్థిక ఆనందాది, విదేశీయాన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి భాగ్యము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి, రోగనాశనం, ఆనందకరమైన ప్రయాణాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాల్లో కూడా స్థిర నివాసం, మంచి అనుకూలమైనటువంటి వ్యాపార వృద్ధి అంటే మంచి వ్యక్తులతో పరిచయాలు, వ్యాపార భాగస్వామ్య లాభాలు, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆనంద యోగం. తప్పకుండా మీ ఇంట్లో ఏదైనా వివాహాది, నిశ్చయ తాంబూలాదుల శుభవార్తలు వినడం, అలాగే రోగనాశనం, రుణ విమోచనం, ప్రశాంతమైన జీవనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల ధన ప్రాప్తి, వాహన
వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినొచ్చు, అనుకున్నటువంటి పనులు సాధించగలిగే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా ఈరోజు మీ అనుకూలవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఆర్థిక నష్టం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తాయి. డబ్బులు కానీ, ముఖ్యమైన డాక్యుమెంట్స్ కానీ పోగొట్టుకునే అవకాశం, మద్యపానం సేవన వల్ల, నిద్రమత్తు వల్ల వాహన ప్రమాదాన్ని పొందుకునే అవకాశం, సెల్ ఫోన్ డ్రైవింగ్ మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదం. సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేయండి. మద్యమత్తులో మీరు ప్రయాణం చేయకూడదు, నష్టాన్ని పొందుకుంటారు. కళాకారులకు, క్రీడాలకు ఇబ్బంది, రాజకీయ నాయకులకి అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, నిర్మాణం కానీ, విడుదల కానీ మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. దర్శక నిర్మాతలు మోసపోయే అవకాశాలు ఉన్నాయి, తస్మా జాగ్రత్త. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో తీవ్రమైనటువంటి నష్టం, లాటరీల వల్ల తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. అందులో పెట్టుబడి పెట్టకూడదు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్కి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రైతులు మోసపోయే అవకాశం, పూలు పలుకులు కల్పించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బంది, మత్స్యకారులు కూడా ప్రమాదాలు పడే అవకాశాలు, ప్రజలు, చేపలు చెల్లే వారికి నష్టం, వ్యాపార పరంగా తీవ్ర ఇబ్బందులు, విద్యార్థులు సమయపాలన లేకపోవడం లేదా ఇతరుల మీద ఆధారపడడం వల్ల నష్టాన్ని పొందుకుంటారు. మీ పరీక్ష మీరు రాయండి. సమయపాలన వల్ల కనీసం పాస్ అవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చాన్ని ఎత్తుకునే ప్రయత్నం చేయకండి, అది మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. విదేశీ ప్రయాణం మంచిది కాదు. విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రావాల్సిన అగత్యం ఏర్పడుతోంది. ఉద్యోగ నష్టం, వ్యాపార నష్టం, అయిన వారు మోసం చేయడం, అనేక రకాల ఇబ్బందులు, చికాకులు, కోపము, అసహనం, మద్యపాన సేవనం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి నష్టం. భగవద్గీతలో 9 నుంచి 13 అధ్యాయాలు చదవడం, పెసర్లు మరియు మినుములు ఎవరికైనా దానం ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారన్న విషయాన్ని గమనించండి. ఈ రాశి వారికి ఉదయం 7:39 నుంచి 9:50 వరకు శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధైర్యము, ధైర్యము, ఆనందము, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చిల్ల వారికి లాభాలు, రైతులకి, పూలు పలుకులు కల్పించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది. రుణ విమోచనం, రోగనాశాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభం, కళాకారులకు, క్రీడాలకు అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా కలిసి వచ్చేటువంటి అదృష్టాది ఆనంద యోగాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగం, బంధుమిత్రుల సమాగమం, విదేశీయానం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అనుకూలమైనటువంటి ధన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, అనేక రకాల శుభయోగాల పరంపర, గృహప్రవేశాది శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం కూడా ఉన్నాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ఆరోగ్య లాభం, ఆనంద యోగం, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాలకు కూడా నివాసం, గొప్ప వ్యక్తులతో పరిచయము, వ్యాపార పరంగా అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లే వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధనం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విద్యా పరిపూర్ణత, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వీసా సౌలభ్యం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, బంధుమిత్రుల సమాగమం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ, అనుకూలత, ఆనంద యోగం. ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశంగా ఉంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, శుభవార్తా శ్రవణం, మాతాపితృల సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల ధనం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు,
రాజకీయ నాయకులకి అభివృద్ధి, సినిమా రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, విదేశాల్లో కూడా వ్యాపార లాభం, స్వదేశంలో విదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, ఆర్థికపరమైన అభివృద్ధి పొందుకోవడం వల్ల ప్రశాంతత, ఆనంద యోగాలు, గొప్ప వ్యక్తులతో పరిచయాలు కూడా మీకు లాభాన్ని కలిగించబోతున్నాయి. ఒక మంచి శుభ సంఘటన ఈరోజు మీకు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు. చాలా మంచి సౌఖ్యవంతమైన శుభమైన రోజు చెప్పబడుతోంది. వీరికి 9 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన వ్యవహార నష్టం, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం, జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం వల్ల నష్టం, విద్యార్థులకి ఇబ్బందికర వాతావరణం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి నష్టం, లంచగొండలుగా పట్టుబడే అవకాశం, అనవసర ప్రయాణాలు, తల్లిగారికి అనారోగ్య సూచన, లేనిపోని అవరోధాలు, అపవాదులు, తొందరపాటుతనం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రోజులు, చేపల చిల్ల వారికి ఇబ్బంది, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కష్టకాలం, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బందులు, వ్యాపారపరమైన నష్టాలు, కుటుంబపరమైన తగాదాలు, ఆస్తి పంపకాల తీవ్ర ఇబ్బందులు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో నష్టాన్ని కలిగిస్తాయి. రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో నష్టం, కళాకారుల క్రీడలకు ఇబ్బంది, డ్రైవర్లకి, పెయింటర్లకి చాలా ఇబ్బందిగా వాతావరణం, మద్యపానసులు నష్టం, లంచగొండలుగా పట్టుబడతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు జాగ్రత్త, ప్రైవేట్ సంస్థల ఉద్యోగం బెంచ్ మీదకి మారవచ్చు, విదేశీ ప్రయాణం అంతగా అనుకూలంగా లేదు, జాగ్రత్త. జన్మ జాతకాన్ని తప్పకుండా చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి నష్టం, కష్టకాలం. ఇతరుల మీద ఆధారపడి చేసే ఏ పని కూడా మీకు నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి ఇతరుల మీద ఆధారపడకండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అప్రమత్తంగా ఉండండి. అనవసర ప్రయాణాలు మానుకోవడం మంచిది. అయ్యో తప్పకుండా విదేశాలు వెళ్ళాలండి, మేము టికెట్ బుక్ చేసుకున్నాం అనుకుంటే తప్పనిసరిగా మీరు హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు చేసుకొని మీ ప్రయాణం ఏర్పాటు చేసుకోండి. జన్మ జాతక పరిహారాలు చేసుకోవడం మంచిది అన్న విషయాన్ని గమనించండి. ఈ రాశి వారి ఈ రోజు ఉదయం 8:14 నుంచి 9:13 వరకు, తిరిగి 11:06 నుంచి 12:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి అదృష్ట యుగం. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, సోదరులతో మైత్రి, మాతాపితృల అనుకూలత, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయవచ్చు, ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకునే అవకాశాలు, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మీయుల కలయిక, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయానం, విదేశాలు కూడా మంచి స్థిరమైనటువంటి వృత్తి, ఉద్యోగాది లాభాలు, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, ఆనంద యోగం. చాలా మంచి సౌకర్యవంతమైన విద్యా, ఉద్యోగ, వ్యాపార సమస్త శుభయోగాల పరంపర, వ్యాపార పరంగా లాభాలు పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. కుటుంబ సౌఖ్యం, చాలా మంచి భోజన తాంబూలాలు స్వీకరించే అవకాశం, విందు వినోదాదుల్లో పాలు పంచుకుంటారు, ఆర్థిక లాభాలు, అప్పుల బాధను విముక్తులవ్వడం, మీ మాట చెల్లుబాటు అవుతుంది ఎక్కడైనా సరే. అద్భుతమైనటువంటి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని, ఆనందాన్ని పొందుకోవచ్చు. ముఖ్యంగా రాజకీయ నాయకుల లాభాలు, సినిమా రంగంలో కూడా అభివృద్ధి, కళాకారుల క్రీడాలకు లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభం, విద్యార్థులకి అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకారులకి విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయల పండుగ అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. తప్పకుండా మీరు అనుకున్నది
సాధించగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి చాలా మంచి పట్టుదల, స్థైర్య, ధైర్య, ఆనందాది అదృష్ట యోగాలు. ఒక రకంగా అవతలి వాళ్ళకి మొండితనంగా అనిపించినా మీకున్నటువంటి పట్టుదల మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేర్చగలిగే అవకాశం. కుటుంబ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా లాభం. మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు. రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినొచ్చు, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ నాయకులకు లాభం, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారులకు, క్రీడలకు లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకమైన ఆనంద యోగాలు. తప్పకుండా ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, కుటుంబ పరంగా, ఆస్తి పంపకాల్లో కానీ, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఇలా అనేక రకాల ఆనంద యోగాలు. విద్యా, ఉద్యోగ, వ్యాపారం, విదేశాలు కూడా బ్రహ్మాండంగా అనుకూలంగా కనబడుతోంది. ఈరోజు మీకు అనుకున్న కార్యసిద్ధి పొందుకునే శుభతరుణం. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారు జన్మజాతకం చూయించుకోవడం చాలా అవసరం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కానీ, కుటుంబపరమైన చికాకులు కానీ, రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు కానీ, అనవసర ఖర్చులు, మత్స్యకారులు ప్రమాదంలో పడడం, రొయ్యలు, చేపలు చెల్లే వారికి నష్టం, రైతులు మోసపోయే అవకాశం, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని నిందలు, కుటుంబపరమైన చికాకు, మానసిక వేదన, శుభకార్యాలన్నీ వాయిదా పడే అవకాశం, అనారోగ్య సూచన, లేనిపోని అనవసరమైనటువంటి ఘర్షణ వాతావరణం, చిన్న చిన్న విషయాలు మీకు మానసిక ఇబ్బందిని కలిగించే అవకాశాలు, పిల్లల గురించి నష్టం లేదా దుర్వార్తా శ్రవణం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, ఇతరులకు కూడా వాహన ప్రమాదం కలిగించడం, డ్రైవర్లకి, పెయింటర్లకి నష్టం, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారాలు, రాజకీయ రంగంలో తీవ్ర అవమానాలు, కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, వ్యాపార పరంగా మోసపోయే అవకాశం, కుటుంబపరమైనటువంటి చాలా ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి. విద్యార్థులు సమయపాలన లేకపోవడం, ఇతరుల మీద ఆధారపడ నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టం ఎక్కువ ఉంది. అందులో పెట్టుబడి పెట్టకూడదు. మీ వాహనం ఎవరికి ఇవ్వకండి, ఇతరుల వాహనం మీరు నడపకండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, జ్యోతిష్య పండితులకి నష్టదాయకమైన స్థితి. వ్యాపారపరం కూడా మోసపోయే అవకాశాలు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, వీసా సంబంధ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు చాలా తీవ్రమైన వ్యతిరేక స్థితి కనబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. భగవద్గీత పారాయణం మీకు అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఉదయం 7:51 నుంచి 9:42 మధ్య కాలంలో శుభ సమయం చెప్పవచ్చు. తప్పనిసరిగా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం, సుందరకాండ పారాయణం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేసుకోవడం, గణపతి అష్టోత్తరం, అలాగే పెసర్లు, నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ సమయంలో నేను చెప్పినటువంటి శుభయోగాలు, శుభకార్యాలు చేసి ఆనందకరమైన శుభజీవనం పొందాలని కోరుకుంటూ శుభమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.